మంగళవారం అరెస్టు చేసిన రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ ను గుంటూరు ఎక్సైజ్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. రఘురామకృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణ నేపథ్యంలో ఎస్పీ విజయపాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. మరి కాసేపట్లో న్యాయమూర్తి ఎదుట వాదనలు వినిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం అరెస్టు చేసిన రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ ను గుంటూరు ఎక్సైజ్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణ నేపథ్యంలో ఎస్పీ విజయపాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. మరి కాసేపట్లో న్యాయమూర్తి ఎదుట వాదనలు వినిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. మొత్తానికి మరి కాసేపట్లోనే మాజీ రిటైర్డ్ అధికారిగా ఉన్నటువంటి విజయపాల్ అయితే మాత్రం గుంటూరు న్యాయస్థానంలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా చూడొచ్చు, ఏదైతే గత మాజీ ఎంపీ, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఉండి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు కేసులో కూడా అయితే మాత్రం దాదాపు ఇప్పటికే నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో అయితే మాత్రం 2011లో జరిగినటువంటి దాడి కేసులో ఏప్రిల్ 13వ తేదీన ఆయన అయితే మాత్రం నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క కేసులో కూడా దాదాపుగా చూడొచ్చు మనం A4 ముద్దాయిగా ఉన్నటువంటి విజయపాల్ కూడా దాదాపు ఇప్పటికే 2 దఫాలుగా విచారణకు పిలిచారు. ఆయన విచారణలో కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం పోలీసులకు సహకరించలేదని కూడా తెలిసింది. కింది స్థాయి సిబ్బంది ఆయనకి పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తున్నప్పటికీ కూడా ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కూడా ఏదైతే ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఏఆర్ఏఎస్పీ దామోదర్ కి అయితే మాత్రం దామోదర్ ని ఆయన విచారించాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఆయన నిన్న ఉదయం ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ స్టేషన్ లో నిన్న ఉదయం 10 గంటలకు కూడా విజయపాల్ అయితే మాత్రం హాజరయ్యారు. అనంతరం రాత్రి 9 గంటల వరకు కూడా సుదీర్ఘంగా ఏదైతే గుంటూరు సిఐడి కార్యాలయంలో గత ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజును హైదరాబాద్ నుంచి పోలీసులు గుంటూరు తీసుకురావడం, గుంటూరు తీసుకువచ్చి సిఐడి కార్యాలయంలో ఆయనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించడమే కాకుండా తనను హత్యాయత్నం చేశారంటూ కూడా రఘురామకృష్ణరాజు అయితే మాత్రం నగరంపాలెంలో కేసు అయితే మాత్రం ఆన్లైన్ లో దరఖాస్తు చేయడం జరిగింది. ఈ కేసులో A1 ముద్దాయిగా కూడా గతంలో సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ కుమార్ తో పాటు A2 ముద్దాయిగా అప్పట్లో అధికారిగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, అదేవిధంగా A3 ముద్దాయిగా గత ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, A4 ముద్దాయిగా కూడా విజయపాల్, అదేవిధంగా A5 ముద్దాయిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా గతంలో పనిచేసినటువంటి ప్రభావతి, వీరు 5గురిని కూడా ఛార్జ్ షీట్ లో నమోదు చేశారు. ఛార్జ్ షీట్ లో వాడి పేరును కూడా పెట్టడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో గుంటూరు నగరంపాలెం పోలీసులు అయితే మాత్రం కొంత వేగవంతం చేయకపోవడంతో ప్రభుత్వం అయితే దీనిపై సీరియస్ గానే వ్యవహరించింది. ఈ నేపథ్యంలోనే సిఐడి సంబంధించినటువంటి పోలీసులకు ఆయా సంబంధించినటువంటి ఫైళ్లను అప్పచెప్పాలని కూడా భావించింది. అందులో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులకి గుంటూరు సంబంధించినటువంటి ఫైల్ అంతా కూడా ప్రకాశం జిల్లాకు బదిలీ చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. సో మరి ఈ నేపథ్యంలోనే విజయపాల్ అయితే మాత్రం దాదాపు ఇప్పటికే 2 సార్లు కూడా హైకోర్టుని ఆశ్రయించారు. అనంతరం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించి తనకు ముందస్తు బెయిల్ కావాలని పిటిషన్ చేసినప్పటికీ కూడా ధర్మాసనం అయితే మాత్రం ఆయా సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ని కొట్టివేసినటువంటి నేపథ్యంలో తిరిగి మరలా ఆయనకు విచారణ రావాలని చెప్పి కూడా పోలీసులు ఆయనకు నోటీసులు అయితే మాత్రం ఇచ్చినటువంటి నేపథ్యంలో నిన్న విచారణకు వచ్చినటువంటి ఆయనని నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసి రాత్రంతా ఒంగోలు పోలీస్ స్టేషన్ లో ఉంచారు. అనంతరం ఈ రోజు ఉదయం కూడా ఒంగోలు నుంచి గుంటూరు కోర్టు తీసుకురావడం జరిగింది. దాదాపుగా 5 గంటల పాటు జర్నీ ఉంది కాబట్టి కొద్దిసేపు వచ్చిన గుంటూరు న్యాయస్థానం ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి ప్రత్యేక న్యాయస్థానంలో కూడా విజయపాల్ అయితే మాత్రం హాజరుపరిచేందుకు పోలీసులు కూడా పైకి తీసుకెళ్లడం జరిగింది. మరి కాసేపట్లో విజయపాల్ తరపు సంబంధించిన న్యాయవాదులే కాకుండా అటు ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాదులు కూడా వాదనలు వినిపించేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే అప్పట్లో సిఐడి సంబంధించినటువంటి కార్యాలయంలో చీఫ్ గా విచారణ అధికారిగా వ్యవహరించినటువంటి దామోదర్, ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఎస్పీ దామోదర్ అడిగినటువంటి వివిధ అంశాలకు కూడా ఎక్కడ విజయపాల్ నుంచి అయితే మాత్రం సమాధానం రాకపోవడంతో కూడా మరి విజయపాల్ న్యాయస్థానంలో ఎలాంటి మాటలు చెప్తారనేటువంటి కూడా ప్రస్తుతం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకున్నట్టయితే విజయపాల్ చెప్పేటువంటి దానిపై ప్రస్తుతం ఇంకా మరికొంతమంది దీనిలో ఇంకా కీలక నిందితులుగా ఉన్నారు కాబట్టి
వారికి కూడా పోలీసులు అయితే మాత్రం నోటీస్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. దాదాపు ఈ ఎపిసోడ్ లో విజయపాల్ నుంచి అయితే మాత్రం ఎలాంటి సమాధానం రాలేదని చెప్తా ఉన్నారు. ఇప్పటికే కింది స్థాయి సంబంధించినటువంటి సిఐ స్థాయి వరకు కూడా అతను విచారించినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేదు. తిరిగి మరలా ఏదైతే ఏఆర్ఎస్పీగా ఉన్నటువంటి దామోదర్ కి కేసును అప్పచెప్పడం, అనంతరం ఆయన కూడా నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కూడా విచారించినటువంటి నేపథ్యంలో కూడా విజయపాల్ నుంచి అయితే మాత్రం ఎలాంటి సమాధానాలు రాలేదని తెలుస్తా ఉంది. మరి ఆయన నాకు గుర్తులేదు, మర్చిపోయాను అనేటువంటి సమాధానాలు మాత్రమే చెప్తా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఈ కేసుకు సంబంధించి ఏదైతే రఘురామకృష్ణరాజుని ఆ రోజు నైటు అతనిపై 3rd డిగ్రీ ఉపయోగించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, దీనికి ఇంకా దీని వెనక ఎవరు పాత్రధారులు, ఎవరు సూత్రధారులు అంటే రఘురామకృష్ణరాజు సంబంధించినటువంటి ఎపిసోడ్ లో అతనిపై 3rd డిగ్రీ ఉపయోగించడానికి గతంలో వైకాగా సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలతో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేటువంటి దానిపై పోలీసులు అయితే మాత్రం పూర్తిలాగేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే ఈ కేసులో ఉన్నటువంటి 5గురిని కూడా పోలీసులు అయితే మాత్రం ఇప్పటికే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా భావించారు. కాబట్టి వారు ప్రస్తుతం ముందస్తు బెయిల్ పొంది ఉన్నారు. దాదాపుగా వారికి కూడా అంటే ఇప్పుడు విజయపాల్ అరెస్ట్ అయ్యారు కాబట్టి ఇక రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా ఇందులో A1 గా ఉన్నటువంటి ఏదైతే మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ తో పాటు అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ అదేవిధంగా ఈ కేసులో ఇంకా కీలకంగా ఉన్నటువంటి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ అదేవిధంగా గతంలో గుంటూరు సూపరింటెండెంట్ గా పనిచేసినటువంటి ప్రభావతి కానీ ఈ 4గురిని కూడా తిరిగి మరలా వారికి కూడా నోటీస్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే మరి ఈ రోజు న్యాయస్థానంలో విజయపాల్ని హాజరుపరిచారు కాబట్టి మరి న్యాయస్థానం మరి కాసేపట్లోనే ఈ యొక్క తీర్పును అయితే మాత్రం వెల్లడించేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా విజయపాల్ కి రిమాండ్ విధించినప్పటికీ కూడా పోలీసులు అయితే మాత్రం తిరిగి మరలా కస్టడీకి తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. తిరిగి కస్టడీకి తీసుకుంటేనే ఈ యొక్క కేసులో మరింత దర్యాప్తు లోతుగా కూడా జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. ఏది ఏమైనా ఈ యొక్క ఎపిసోడ్ అయితే మాత్రం ప్రస్తుతం రఘురామకృష్ణరాజు అయితే మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో నాపై ఒక కుట్రపూరిత ధోరణితో నేనేదో సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టానంటూ తనను సిఐడి సంబంధించినటువంటి పోలీసులు తనపై కేసు నమోదు చేసి హైదరాబాద్ నివాసంలో ఉన్నటువంటి తనను తీసుకువచ్చి తనపై 3rd డిగ్రీ ప్రయోగించి తనను ఇబ్బంది పెట్టినటువంటి పోలీసు అధికారులు మొత్తాన్ని కూడా ఖచ్చితంగా శిక్ష పడుతుంది, నేను శిక్ష పడుతుందని భావిస్తా ఉన్నాను. నేను దేవుడిపై నమ్మకం ఉంచుతున్నాను. ఖచ్చితంగా ఈ కేసులో నన్ను ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి అధికారికి కూడా ఖచ్చితంగా కూడా శిక్ష పడద్దని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి పక్క మాత్రం దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి పోలీసులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది ఉన్నతాధికారులు కావచ్చు, వీరందరూ అయితే మాత్రం సతమతం అవుతా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో కూడా గంటకి కొన్ని కీలక మలుపులు కూడా తిరుగుతా ఉంది. ఇంకా మరికొంతమంది కూడా ఈ యొక్క ఏదైతే సిఐడి కార్యాలయంలో 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నప్పుడు కూడా ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి వీడియో కాల్ చేసి ఆ వీడియో కాల్ లో కూడా తనను కొట్టేటప్పుడు చూపించారు అనేటువంటి అభియోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీనిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రకాశం జిల్లా పోలీసులు అయితే మాత్రం దాదాపుగా 3-4 ప్రత్యేక టీములు కూడా ఏర్పాటు చేశారు. లోతుగా కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతే గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన ఒక రోజు వచ్చి ఇచ్చిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయి. తన కళ్లకు గంతలు కట్టి మరి తనపై 3rd డిగ్రీ ఉపయోగించినటువంటి పోలీసులు ఎవరనే దానిపై క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. ఖచ్చితంగా ఈ కేసులో ఉన్నటువంటి 4గురిని కూడా పోలీసులు అయితే మాత్రం అరెస్ట్ చేసి వారికి శిక్షలు విధించాలని చెప్పి కూడా రఘురామకృష్ణరాజు అయితే మాత్రం డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి ఎపిసోడ్ అంతా కూడా రాష్ట్రంలో ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఎందుకంటే చూసాం మనం ఏదైతే ముంబై సినీ నటి జత్మానీ కేసులో కీలకమైనటువంటి పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే సినీ డైరెక్టర్ గా ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ కేసు కూడా కొంత మలుపులు తిరుగుతా ఉంది. కొంచెం ఆ కేసు కూడా ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్కంఠమైనటువంటి వాతావరణం జరుగుతా ఉంది. తిరిగి మరలా ఈ రోజు ఏదైతే రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి కేసులో అయితే మాత్రం పోలీసులు ఆ గతంలో అత్యుత్సాహం ప్రదర్శించారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు న్యాయస్థానంలో సరైనటువంటి శిక్ష పడుతుంది అని చెప్పి కూడా ఇటు రఘురామకృష్ణరాజు సంబంధించిన పాటు టీడీపీ సంబంధించినటువంటి నేతలు కూడా
అయితే మాత్రం వారి అభిప్రాయాలను కూడా తెలియజేస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా చూస్తున్నట్టయితే రఘురామకృష్ణరాజు గతంలో ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన అరెస్ట్ చేసి తీసుకువచ్చి గుంటూరులో ఉన్నటువంటి సిఐడి కార్యాలయంలో ఉంచి తిరిగి మరలా దాదాపుగా ఆయనకి శిక్ష పడే విధంగా కూడా థర్డ్ డిగ్రీ ఉపయోగించి అనంతరం అతన్ని హైదరాబాద్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయన తన కాళ్లను కూడా మీడియా చూపించుకుంటూ వెళ్ళినటువంటి దృశ్యాలు కూడా అప్పట్లో కొంత పూర్తిస్థాయిలో కూడా సోషల్ మీడియాలో చక్కలు. కానీ దానిపై గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వైకాపా అయితే మాత్రం దాన్ని పరిగణలో తీసుకోండి, అది ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు. సో మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది కాబట్టి మొన్న 11వ తేదీన నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో రఘురామకృష్ణరాజు అయితే మాత్రం ఆన్లైన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే మాత్రం మరింత దూకుడు పెంచుతా ఉన్నారు. మరి విజయపాలు ఇక తిరిగి మరలా ఈ కేసులో ఉన్నటువంటి నలుగురు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించి అవసరమైతే అరెస్ట్ చేశారన్నటువంటి ఊహాగానాలు కూడా ప్రస్తుతం రేకెత్తుతా ఉన్నాయి. ఓకే, రైట్ పవన్, థ్యాంక్ యూ.